హలో హాయ్ గైస్. ఈరోజు జరుగుతున్న వెస్టిండీస్ వర్సెస్ ఇండియా మ్యాచ్ గురించి మాట్లాడదాం. ప్రివ్యూ వీడియో గాయస్ ఇది. అండ్ ముందుగా విషయానికి వస్తే చా రెండు స్ట్రాంగ్ టీమ్సే చాలా మంచిగా ఆడతారు. అండ్ చాలా టఫ్ టీమ్, బిగ్ టెస్ట్ ఫర్ ఇండియా. అండ్ మొత్తం చెప్పాలంటే ఈడెన్ గార్డెన్స్లో జరుగుతుంది. ఈడెన్ గార్డెన్స్లో చాలా మంచి పిచ్, బ్యాటింగ్ పిచ్ అండ్ చాలా ఫ్లాట్ ట్రాక్ ఉంటుంది గాయస్. ఓకే, చాలా మంచి ట్రాక్ ఉంటుంది గాయస్. అండ్ చాలా మంచి బ్యాటింగ్ ట్రాక్ ఉంటుంది గాయస్. అండ్ తర్వాత ఎందుకంటే ఫస్ట్ బ్యాటింగ్ ఇండియా టాస్ గెలిస్తే చేసింగ్ తీసుకోవాలి గాయస్. ఎందుకంటే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే వాళ్ళు వెస్టిండీస్ బ్యాటింగ్ ఎంత డెప్త్ ఉందంటే వాళ్ళు బ్యాటింగ్ చేసింగ్ చేస్తే చాలా 250 కొట్టినా 250 కొట్టినా చేజ్ చేసేటట్టు ఉన్నారు గాయస్ వాళ్ళ టీము, వెస్టిండీస్ టీం. ఫస్ట్ వెస్టిండీస్ ప్లేయింగ్ 11 వాళ్ళ విషయానికి వస్తే రుమా బ్రాండన్ కింగ్ బ్రాండన్ కింగ్ షహోప్, షిమ్రనెట్ మ్యారో, రెవెన్ పౌల్. నంబర్ 5లో షర్ఫన్ రోతర్ఫోర్డ్. నంబర్ 6లో మాథ్యూ ఫోర్డ్. నంబర్ 7లో జేసన్ హోల్డరు. నంబర్ 8లో రుమారియో షెఫర్ట్. అండ్ మోస్ట్లీ ఉంటే అకీర్ హుసేన్ ఉంటే బాగుంటుంది గాయస్. నా ప్రకారంగా అయితే అకీర్ హుసేన్ గాయస్ ప్లేయింగ్ 11. నంబర్ 9లో అకీర్ హుసేన్. నంబర్ 10లో షమార్ జోసెఫ్. నంబర్ 10లో గుడ్కేష్ మోతి. నంబర్ 11లో ఇంకెవరు ఉన్నారు గాయస్? నంబర్ 11లో ఓకే, ఇప్పుడు ఇండియా ప్లేయింగ్ 11 విషయానికి వస్తే నేను అనుకుంటున్నా నో చేంజెస్ గైస్. వాళ్ళు కూడా మోస్ట్లీ వాళ్ళు కూడా అకీర్ హుస్సేన్ని చేంజ్ చేయొచ్చు ప్లేయింగ్ 11 విషయానికి వస్తే. ఎందుకంటే అకీర్ హుస్సేన్ రాస్టన్ చేజ్ ఉంటాడు కానీ రాస్టన్ చేజ్ కంటే రాస్టన్ చేజ్ వాళ్ళకి కొంచెం టఫ్ అవుతుంది గైస్. ఎందుకంటే నాకు తెలిసి రాష్ట్రాన్ని చేంజ్నే కంటిన్యూ చేయొచ్చు వాళ్ళు. ఎందుకంటే బ్యాటింగ్ కూడా చేయగలడు కాబట్టి. అండ్ అకీర్ హుసేన్ కూడా చేయగలడు మొత్తానికి. అండ్ అకీర్ హుసేన్ ఈజ్ బౌలింగ్ ఆల్రౌండర్ కాబట్టి. ఎందుకంటే రాస్టన్ చేజ్ బ్యాటింగ్ ఆల్రౌండర్ కాబట్టి మంచిగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ వాళ్ళ బౌలింగ్ విషయానికి వస్తే కూడా రాస్టన్ చేజ్ మంచి బౌలింగ్ చేస్తున్నాడు కలిసి వరల్డ్ కప్లో. అండ్ అదే అదే నాకైతే నో చేంజెస్ అనిపిస్తుంది. నా ప్రకారంగా అయితే అకీర్ హుసేన్ని నా ప్రకారం అయితే అకీర్ హుసేన్ తేవాలి. ఎందుకంటే వాళ్ళకి బ్యాటింగ్ సరిపోద్ది. ఎందుకంటే ఫ్లాట్ పిచ్ కాబట్టి. ఓకే, అహ్మదాబాద్లో పొద్దున పిచ్ పొద్దున పిచ్ ఉంటుంది, మాయిశ్చర్ ఉంటుంది. అందుకే అంతగానం ఉండదు పిచ్ మీద. అండ్ బ్లాక్ సాయిల్ పిచ్ కాబట్టి అంతగానం బౌన్స్ ఉండదు. ఇది ఈడెన్ గార్డెన్స్లో కలకత్తాలో ఫ్లాట్ వికెట్ కాబట్టి బౌన్స్. ఇది స్మాల్ గ్రౌండ్ కాబట్టి చాలా ఆడవచ్చు. అండ్ ప్రీవియస్ మ్యాచ్లు కూడా 4-5 మ్యాచెస్ వాళ్ళు ఈడెన్ గార్డెన్స్లోనూ ఆడారు గ్యాస్ వెస్టిండీస్లో. అండ్ చాలా చాలా క్రూషియల్. అండ్ ఇక ఇండియన్ ప్లేయింగ్ 11కి వస్తే సంజు శాంసన్, అభిషేక్ శర్మ. నంబర్ త్రీలో ఇషాన్ కిషన్. నంబర్ 4లో సూర్యకుమార్ యాదవ్. నంబర్ 5లో హార్దిక్ పాండ్యా. నంబర్ 6లో తిలక్ వర్మ. ప్రీవియస్ మ్యాచ్ ఆడిన ప్లేయింగ్ 11 ఉంటే బాగుంటుంది. ఎందుకంటే తిలక్ వర్మ నంబర్ 6లో మంచిగా ఆడాడు కాబట్టి. ఎందుకంటే అదే మూమెంటంని కంటిన్యూ చేయాలంటే అదే ప్లేయింగ్ 11 కన్సిస్టెన్సీ ఉండాలి. ఈ మేనేజ్మెంట్తో అదే తలనొప్పి, కన్సిస్టెన్సీ ఉండదు. ఒక మ్యాచ్లో ఒక 11, ఒక మ్యాచ్లో నంబర్స్ చేంజ్ చేస్తూ ఉంటారు. అండ్ నంబర్ 7లో దూబే. నంబర్ 8లో అక్షర్ పటేల్. నంబర్ నంబర్ 9లో హర్షదీప్ సింగ్. నంబర్ 10లో బుమ్రా. నంబర్ 11లో వరుణ్ చక్రవర్తి. ఇది ఇండియా ప్లేయింగ్ 11. అండ్ నా విషయానికైతే ఇండియా ప్లేయింగ్ 11లో కూడా ఏమంత
చేంజెస్ అవసరం లేదు గాయస్. ఎందుకంటే కుల్దీప్ యాదవ్ని తీసుకురావాలన్నా నాకైతే ఏం అవసరం లేదు గాయస్. ఇదొక్కటి చూసుకోవాలి గాయస్. వరుణ్ చక్రవర్తి ఫామ్ కన్సర్న్ ఉంది ఇండియాకి. అండ్ షార్ట్ బాల్ వేయకూడదు. అండ్ చిన్న గ్రౌండ్ కూడా కాబట్టి అంత చాలా కన్సర్న్, ఇదొక కన్సర్న్ ఉంది. అండ్ బౌలింగ్ కూడా కొంచెం జాగ్రత్త అయ్యాలి. ఎందుకంటే ఫ్లాట్ వికెట్ కాబట్టి 200 పక్కా పోతుంది. అండ్ స్టార్టింగ్ ఎట్మైర్ వికెట్ చాలా చాలా క్రూషియల్ గాయస్. చాలా క్రూషియల్. ఎట్మైర్ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. ఈవెన్ షెర్ఫెన్ రూథర్ఫోర్డ్ కూడా చాలా క్రూషియల్ వికెట్ అవుతుంది గాయస్. అదే జేసన్ హోల్డర్ కూడా చాలా మంచి ఫామ్లో ఉన్నాడు గాయస్. అండ్ అదే గాయస్ కొంచెం జాగ్రత్తగా ఆడాలి. ఎందుకంటే ఎటు చూసుకుంటే వెస్టిండీస్ ఇండియా చూసుకుంటే ఇండియానే పై చేయి ఉంది. కాన్ఫిడెన్స్ లెవెల్లో కూడా సైకలాజికల్ లెవెల్లో కూడా ఇండియానే ముందుంది గాయస్. కానీ ఇప్పుడున్న వెస్టిండీస్ ఫామ్కి చాలా డేంజరస్ టీమ్ గాయస్. అండ్ మెయిన్గా ఈడెన్ గార్డెన్స్ గాయస్, వాళ్ళు 4 మ్యాచెస్గా ఇన్ని ఆడుతున్నారు. అండ్ ఫ్లాట్ ట్రాక్ వాళ్ళకి కరెక్ట్ సూట్ అయ్యే పిచ్ గాయస్ వెస్టిండీస్ వాళ్ళకి. అదే కొంచెం జాగ్రత్తగా ఆడాలి. కొంచెం ఏదైనా వీక్నెస్ ఉంది అంటే వాళ్ళది బౌలింగే గాయస్. జేసన్ హోల్డర్, రాస్టన్ చేస్ తప్ప. ఓకే, రుమారియో షెఫర్డ్ స్ట్రైట్గా మాడబోతాడా అనుకోను నేను. ఏమో, రాస్టన్ చేజ్ అండ్ జేసన్ హోల్డర్ పైనే చాలా డిపెండెంట్ ఉంది. బౌలింగ్ ఒక్కటే వీక్ ఉంది. అందుకే చెప్తున్నా నేను, ఇండియా వాళ్ళు టాస్ గెలిస్తే మాత్రం చేజింగే అనాలి. ఎందుకంటే వాళ్ళు 250 కొడితే కూడా 250 కూడా చేజ్ చేసేటట్టు వాళ్ళు ఉంటారు. అండ్ చాలా పవర్ హిట్టర్స్. అండ్ 6 బాల్స్లో సిక్స్ సిక్సెస్ కావాలంటే కూడా వాళ్ళు ఆడతారు. అట్లాంటి ప్లేయర్స్ ఉన్నారు వాళ్ళు. 250 కూడా చేజ్ చేయొచ్చు. చాలా గమ్మత్తైన టీమ్ గైస్. చాలా 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 పిచ్చి టీం అది. ఎప్పుడు ఎలా ఆడుతుందో తెలీదు. 672 కూడా ఆల్అవుట్ అవ్వచ్చు, 50 కూడా ఆల్అవుట్ అవ్వచ్చు, అండ్ 250 కూడా కొట్టవచ్చు. అలాంటి టీం గైస్. 6 బాల్స్ 6 సిక్సెస్ ఉన్నప్పుడు కూడా 6 సిక్సెస్ కొట్టి విన్ అవ్వచ్చు. అందుకే జాగ్రత్తగా ఆడాలి. కీ బ్యాటిల్స్కి వస్తే హర్షదీప్ సింగ్ వర్సెస్ సిమ్రన్ ఎట్మైర్, బుమ్రా వర్సెస్ రుమారియో షెఫర్డ్. డెత్లో నేను అనేది బుమ్రా. అండ్ వరుణ్ చక్రవర్తి వర్సెస్ షెర్ఫెన్ రూథర్ఫోర్డ్. అండ్ అదే గాయస్ కీ బ్యాటిల్ విషయానికి వస్తే ఈ వీడియోకి ఇంతే గాయస్. ఇక పాకిస్తాన్ రివ్యూ అంటే పాకిస్తాన్ గురించి ఏం మాట్లాడాలి. టాటా బాయ్. ప్రివ్యూ వస్తుంది కానీ నెక్స్ట్ వీడియో అదే. ఎదురు చూస్తూ ఉండండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారని కామెంట్ చేయండి గైస్. అండ్ నా మటుకు మాత్రం సైకలాజికలీ ఇండియా వైపు ఉంది కాబట్టి ఇండియా గెలుస్తుందేమో అనుకుంటున్నా. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ వైజ్. అండ్ ప్రీవియస్ మ్యాచ్లో కూడా వెస్టిండీస్ ఓడిపోయింది కాబట్టి ఈ మ్యాచ్లో కొంచెం జింబాబ్వేతో మనం గెలిచినాం కాబట్టి కాన్ఫిడెన్స్తోనే వస్తాం అనుకుంటున్నా గాయస్. ఎందుకంటే గంభీర్కి కూడా కొంచెం ఐపీఎల్లో కలకత్తాతో తరపున ఆడాడు కాబట్టి ఈ పిచ్ ఎలా ఉంటుందో తెలుసు. హోమ్ గ్రౌండ్ మనం ఫైదా మనకి హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా గాయస్. అండ్ మీరు కూడా కామెంట్ చేయండి ఈరోజు ఏ టీం గెలుస్తుందో. అండ్ అదే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకేనా? ప్రివ్యూ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ శ్రీలంక ప్రివ్యూ వీడియో వస్తుంది గైస్. స్టే ట్యూన్ అండ్ హోప్ ఫర్ ద బెస్ట్. ఈరోజు ఇండియా గెలుస్తుంది. జై హింద్. స్టే కామ్, స్టే కూల్. బాయ్.